అసలు రిలీజ్ కి ముందు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చి జస్ట్ పర్వాలేదనిపించే ఓపెనింగ్స్ అలాగే లాంగ్ రన్ వస్తే గొప్ప విషయమే అనుకునే స్టేజ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ హిందీ వర్షన్ రిలీజ్ అయిన తర్వాత సెన్సేషనల్ పాజిటివ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోవడంతో సూపర్ జోరును చూపిస్తూ లాంగ్ రన్ ను దక్కించుకుని ఇప్పుడు 3 వారాల తర్వాత అల్టిమేట్ జోరును చూపిస్తూ ఏకంగా 265 కోట్ల మమ్మత్ నెట్ కలెక్షన్ల మార్కును అందుకుంది. ఓవరాల్ గా 3 వారాలలో సాధించిన కలెక్షన్స్ కాకుండా 4వ వారంలో కూడా మంచి జోరునే చూపెడుతూ 22వ రోజున 2.25 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకునే అవకాశం ఉన్న ఈ సినిమా 23వ రోజున కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడంతో కొంచెం తగ్గే అవకాశం ఉండగా ఓవరాల్ గా 23వ రోజు సాధించిన కలెక్షన్లతో 269 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ల మార్కును అందుకోబోతూ ఉన్న ఈ సినిమా లాంగ్ రన్ లో మరో 8 కోట్లు కనుక వసూలు చేస్తే ఓవరాల్ గా టోటల్ రన్ లో ఎస్ఎస్ రాజమౌళి, రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో రూపొందిన ఆర్ఆర్ఆర్ మూవీ హిందీలో నెలకొల్పిన టోటల్ నెట్ కలెక్షన్ల మార్కును క్రాస్ చేసే అవకాశం ఉంటుంది. ఆర్ఆర్ఆర్ మూవీ టోటల్ రన్ లో 276.8 కోట్ల దాకా నెట్ కలెక్షన్ల మార్కును హిందీలో అందుకోగా 4వ వారంలో ఇప్పుడు కల్కి మూవీ ఈ కలెక్షన్లను దాటేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు టోటల్ రన్ లో ఈ మార్కును దాటేసి ఇంకా ముందుకు వెళ్లి 300 కోట్లకు చేరువయ్యే అవకాశం కూడా ఉంది ఈ సినిమాకు. కానీ కొత్త సినిమాల రిజల్ట్ కొద్ది వరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉండగా కొత్త సినిమాలను తట్టుకొని 3వ వీకెండ్ లో సినిమా మళ్లీ జోరును కనుక చూపించినట్లయితే ఖచ్చితంగా 300 కోట్ల మార్కును టచ్ చేయడానికి ఎంతో కొంత అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా హిందీలో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రికార్డు లెవెల్ వసూలతో ఊచకోత కోసాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.